ఏం బీజము ఎక్కడి బీజము అబ్బా అక్క నిజంగా వామ్మో అన్న ఫీలింగ్ అవుతుంటే చాలా మంది బీజం కనుక అన్న ఎలివేషన్ అయితే సినిమా చాలా ప్లస్ అండి. మెయిన్ సినిమా ప్లస్ ఏంటంటే అన్న వరుణ్ తేజ్ అన్న 3 గెట్టగా కనిపిస్తాడు అన్న. ఒక కూలర్ లాగా కనిపిస్తాడు, ఒక లీడర్ లాగా కనిపిస్తాడు, గ్యాంగ్స్టర్ లాగా కనిపిస్తాడు. చాలా బాగుంది. ఒక మెగా ఫ్యాన్ చెప్తున్నా, ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. గేమ్ చేంజర్ రాబోతుంది సంక్రాంతికి, అప్పుడు మాకు పవర్ చూపిస్తాం. అన్నప్పుడు చెప్తున్నా సినిమాలో మంచి కంటెంట్ ఉంది. నిజంగా చాలా మంచి కంటెంట్, బీజం చాలా మంది. ఇంటర్వ్యూలో సీన్ ఉంటా భయ్య, చేతుల లెక్క సీన్ చాలా బాగుంది. అంటే నిజంగా గద్ద ఈ సినిమాను మట్కాలన్న కన్నా గద్దలకొండ గణేష్ పార్ట్ 2 అంటే చాలా బాగుంది. చాలా మంది కరుణాకర్ కుమార్ నిజంగా తన ఒక డైరెక్టర్, తన పేరు బాగా వినబడుతుంది. చాలా బాగుంది. పలాస లాంటి అంతగా గొప్ప సినిమా అందించాడు. చాలా బాగుంది. నాకైతే వరుణ్ తేజ్ యొక్క పర్ఫార్మెన్స్ ర్యాంప్ అన్న చాలా బాగుంది. మీనాక్షి చౌదరి యొక్క లవ్ స్టోరీ చాలా బాగుంది. ఏం పట్టుకున్నా పార్ట్ 1 ఏం లింక్ మిగలేదు. సినిమా అయితే చాలా బాగుంది. చూద్దాం ఇంకెలా ఉంటుంది. ఫైటింగ్ సీన్స్ ర్యాంప్ నిజంగా గద్దలకొండకి అమ్మ మూడు అని చెప్పుకోవచ్చా. తన యొక్క లుక్స్ ఫైట్ సీన్స్ అయితే మస్తు ఉంటుంది. చాలా దిల్ ఖుష్ అవుతుంది నాకైతే. మీనాక్షి చౌదరి నాకు నిజంగా తన యొక్క లవ్ స్టోరీ చాలా బాగుంది. అక్కడ లాస్ట్ లో మీనాక్షి చౌదరి చంపేశారు భయ్య, నాకు చాలా హట్ అయినా. ఎందుకంటే తన అందంతో చంపేస్తారు మీనాక్షి చౌదరి, అలాంటి అమ్మాయిని చంపేశారు. సో ఎనీవే అన్న సినిమా అయితే చాలా కొత్తగా ఉంది, చాలా ఫ్రెష్గా ఉంది. నిజంగా చూడన్నా వారానికి ఒక సినిమా వస్తుంది, నెలకు ఒక సినిమా వస్తుంది, సంవత్సరం ఒక సినిమా వస్తుంది. కానీ కొన్ని సినిమాలు మాత్రం గుర్తుండిపోయేది సార్. అలాంటి సినిమానే ఈ మట్క. దయచేసి చాలా మంది మంట పెట్టేశారు భయ్య. నిజంగా వరుణ్ తేజ్ నాకు చాలా బాగా నచ్చింది. అందరూ వెళ్ళి చూడండి. మన తెలుగు సినిమా మంచి దమ్మున సినిమా. మీకు ఏం కావాలన్నా, మంచి సినిమానే కావాలి, మంచి బీజం కావాలి, మంచి ఫైట్ సీన్స్ కావాలి, అవన్నీ ఉన్నాయి ఈ సినిమాలో. మంచి కుప్పల సినిమా. దయచేసి మంచి సినిమా ఇక్కడ చేయాలి. నేను 5కి 4.5 ఇస్తాను.